Subscribe to our channel and press the bell icon for the latest updates. టీమిండియాకి మళ్లీ హ్యామిల్టన్ పరీక్ష. న్యూజిలాండ్ గడ్డపై చారిత్రక టీ20 సిరీస్ గెలుపు ముంగిట భారత్ నిలిచింది. తాజా పర్యటనలో ఇప్పటికే 2 టీ20లు ఆడిన టీమిండియా ఒక ఓటమి గెలుపుతో 3 టీ20ల సిరీస్లో ప్రస్తుతం 1-1తో కొనసాగుతుంది. ఇక సిరీస్ విజేత నిర్ణయాత్మక 3వ టీ20 మ్యాచ్ హ్యామిల్టన్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 12:30 జరగనుండగా ఈ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే ఆ గడ్డపై టీ20 సిరీస్ గెలిచిన తొలి భారత జట్టుగా రికార్డులో నిలవనుంది. కానీ హ్యామిల్టన్ స్టేడియంలో ఇటీవల పేలవ రికార్డు భారత్ని కంగారు పెడుతుంది. గత వారం హ్యామిల్టన్ వేదికగా జరిగిన 4వ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 30.5 ఓవర్లలో పేలవంగా 92 పరుగులకే కుప్పకూలి చెత్త రికార్డులో చేరింది. బౌన్స్ స్వింగ్కి అనుకూలించిన ఆ పిచ్పై న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 5/21 దాటికి భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ క్రీజులో నిలవలేకపోయారు. 10వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన మణికట్టు స్పిన్నర్ చాహల్ 37 బంతుల్లో 18 టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్ జట్ 14.4 ఓవర్లలోనే అలవోకగా లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. ఆదివారం 3వ టీ20 మ్యాచ్ హ్యామిల్టన్ వేదికగా జరుగుతుండడంతో భారత జట్టు బదులు తీర్చుకుంటుందా లేక మరోసారి ఆ పిచ్పై తడబడుతుందా అనే ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో నెలకొంది. దీనిపై భారత్ ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ, హ్యామిల్టన్ పిచ్పై మేము ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడాం కాబట్టి మాకు ఆ పిచ్ కొత్త కాదు. అంతేకాకుండా 2వ టీ20లో గెలవడం ద్వారా జట్టులో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. 3వ టీ20లో తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.